అమలాపురం యూనిట్కి సంబంధించి మనకి నిన్న ఒక ఫేక్ స్పూరియస్ లిక్కర్ కేసు ఒకటి ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు డిటెక్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ని ఇక్కడ కొమరగిరి పట్టణంలో డిటెక్ట్ చేయడం జరిగింది. ఒక అబాండన్డ్ హౌస్లో కొమరగిరి పట్టణంలో ఒక 4 ముద్దాయిల్ని ఇన్వాల్వ్ చేస్తూ అక్కడ 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్, అలాగే 6000 ఎంటీ బాటిల్స్, 6000 క్యాప్స్, 6000 ఫేక్ లేబుల్స్, ఇక్కడ ఏవైతే ఉన్నాయో ఫేక్ లేబుల్స్ అవి సీజ్ చేయడం జరిగింది. వీటికి సంబంధించి ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ అండి, ఇది ఫేక్ లిక్కర్. ఇది మనం డ్యూటీ పెయిడ్ లిక్కర్ కాదు. ఇది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వాళ్ళు డిస్టిలరీస్ లో అలౌ చేసిన లిక్కర్, ప్రొడక్షన్ చేసిన లిక్కర్ అయితే కాదు. ఇది వీళ్ళు హైదరాబాద్ నుంచి ఒక స్పిరిట్ క్యాన్స్ తోని, ఇట్లా ఏవైతే ఉన్నాయో మీకు వైట్ క్యాన్స్ కనిపిస్తున్నాయో అలా క్యాన్లతో కొరియర్ సర్వీసెస్ ద్వారా ఇక్కడికి క్యాన్స్ తెప్పించుకొని వాటిలో క్యారమెల్ ఇవి కలుపుకొని ఇక్కడే ఆ మెషిన్ లో బాటిలింగ్ చేయించి ఈ బాటిల్స్ ని ఇక్కడే సప్లై చేయడం జరుగుతుంది. ఈ కేసుకి సంబంధించి కీలకమైన వ్యక్తుల్ని ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగిందండి. దాదాపు 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేయడం జరిగింది. ఇంకో 2 ఉన్నారండి ఎట్ టు బి అరెస్టెడ్. పాలకొల్లులో ఒక వ్యక్తి ఉన్నారు, అతన్ని కూడా ఇంకా అరెస్ట్ చేయాల్సి ఉంది. అలాగే హైదరాబాద్ లో ఇంకో వ్యక్తి ఉన్నారు, వాళ్ళని కూడా అరెస్ట్ చేయాల్సి ఉంది. వాళ్ళిద్దరూ కీలక వ్యక్తులుగా మా ఇన్వెస్టిగేషన్ లో ఇప్పటి వరకు నిర్ధారించడం జరిగింది. ఇప్పటి వరకు ఇక్కడ అరెస్ట్ అయిన వాళ్ళలో వచ్చేటప్పటికి మాకు మెయిన్ పర్సన్స్ వచ్చేటప్పటికి నొరుకుర్తి శ్రీనివాస్, సత్యనారాయణ గారి కుమారుడు, 38 సంవత్సరాలు సుమారు ఉంటాయి, కాజులూరు గ్రామస్తుడండి. కాజులూరులో దుద్దుకూరు అనే గ్రామానికి సంబంధించిన వ్యక్తి. ఈ నురుకుర్తి శ్రీనివాస్ అనే అతను ఈ హైదరాబాద్ లో ఉన్న వ్యక్తితో మాట్లాడి అక్కడ నుంచి ఇక్కడ ఉన్న వాళ్ళకి పరిచయం చేస్తూ బొర్రా సత్య అప్పారావు అని మాచవరం గ్రామస్తుడు అతను, మరియు పిల్లా శ్రీనివాసు ఎలియాస్ వెంకన్న చింతాడుగురు వాస్తవ్యులు, వీళ్ళంతా కలిసి పాలకొల్లులో చిన్ని ఎలియాస్, పులి రోషిత్ శీతల్ అనే వ్యక్తి, వీళ్ళందరూ కలిసి ఇంతకు ముందర గత 2 సంవత్సరాల క్రితమో లేకపోతే సంవత్సర క్రితమో వీళ్ళంతా ఈ స్పూరియస్ లిక్కర్ కి యానం నుంచి ఎన్డీపీఎల్ కి తెచ్చుకొని మన బాటిల్స్ లో, అంటే ఫేక్ ఎంటీ బాటిల్స్ లో తీసుకొస్తూ ఫేక్ లిక్కర్ తయారు చేస్తూ వీళ్ళు ఆ అలవాటు ఉండడం వల్ల ఇప్పుడు కొత్తగా స్పిరిట్ ని కూడా తీసుకొచ్చి ఇక్కడ ఈ ఏసీ బ్లాక్ అనే లిక్కర్ ని తీసుకొచ్చి అమ్మడం జరుగుతుంది. మాకు ఇక్కడ వచ్చిన ఇన్ఫర్మేషన్ సమాచారం మేరకు మాకు ఒక కేసు దొరికింది ముందర. ఒక 48 బాటిల్లు, ఇంకొక 12 బాటిల్లు ఒక 2 వ్యక్తుల దగ్గర దొరికాయి. సో వాళ్ళ దగ్గర నుంచి వెనక బ్యాక్వర్డ్ లింకేజ్కి వెళ్ళేటప్పటికి మాకు ఈ గొడౌన్ సీజ్ చేయడం జరిగింది. ఆ గొడౌన్ లో ఇందాక మీకు చెప్పినట్టుగా 6000 క్యాప్స్, 6000 ఎంటీ బాటిల్స్, అలాగే 1065 లీటర్ల స్పూరియస్ లిక్కర్ ని సీజ్ చేయడం జరిగిందండి. వీటికి సంబంధించి ఈ లేబుల్స్ కూడా ఏంటంటే వీళ్ళు మన లేబుల్ ఎలా అయితే ఉంటుందో, డిస్టిలరీస్ ప్రొడక్షన్ చేసే లేబుల్ ఎలా అయితే ఉంటుందో సేమ్ వీళ్ళు కూడా అలాగే తయారు చేస్తారు. చిన్నపాటి కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంతే. సో దానికి గాను వీళ్ళకి ఇక్కడ ఇది మొత్తం కాపీ పేస్ట్ లాగా ఉంటుంది, జిరాక్స్ చేయించి లేబుల్ ప్రొడక్షన్ అయిపోతుంది. సో అలాగే ఇది క్యారమెల్ అండి, ఇది కలరింగ్ ఏజెంట్ గా దీన్ని వాడుతున్నారు. ఆ స్పిరిట్ లో ఈ కలర్ ని మిక్స్ చేసుకొని డ్యూటీ పెయిడ్ లిక్కర్ కి ఈజీగా దానికి మ్యాచ్ అయ్యే కలర్ తీసుకురావడానికి తీసుకొస్తూ తర్వాత ఈ బాటిల్స్ లో నింపేసి వాళ్ళు మొత్తం అంతా కలిపి ఈ స్పిరిట్ ని, ఈ క్యారమెల్ ని కలిపి ఒక బకెట్ లోనో ఎందులోనో నింపుకొని దీన్ని తీసుకొచ్చి ఈ బాటిల్ ఈ మెషిన్ ద్వారా దీనికి సీల్ చేసి బయటికి తీసుకొస్తున్నారు. మనకి యాక్చువల్ గా ఈ ఏసీ బ్లాక్ క్లాసిక్ విస్కీ అనేది గవర్నమెంట్ వాళ్ళు నిర్ధారించిన ఎంఆర్పీ అయితే 160 రూపాయలు, కానీ వీళ్ళు అమ్మేది వచ్చేటప్పటికి 80 రూపాయల నుంచి 120 రూపాయల మధ్యలో వీళ్ళు అమ్ముతున్నారు. సో ఈ కేసుకి సంబంధించి గాను 8 మందిని ఇప్పటి వరకు అరెస్ట్ చేశాము. ఫర్దర్ గా ఇంకా దీనికి సంబంధించి ఇంట్రోగేషన్ కానీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో ఇంకా తేలి కెమికల్ అనాలిసిస్ కూడా శాంపిల్స్ పంపించడం జరుగుతుంది. ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ లో తేలిన తర్వాత మిగతా అరెస్టులు కూడా చేయాలి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.